ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లో నుంచి వెళ్లాల్సిందే నేను కాదు, మీరు. ఏం మాట్లాడుతున్నావే? మేమెందుకు బయటికి వెళ్ళాలి? నీకేమైనా పిచ్చి పట్టిందే? మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటావు? ఎందుకంటే ఇప్పుడు ఈ ఆస్తి మాది. ఆస్తి మీద? ఎస్. నీదెలా అవుతుంది? నీకేమైనా మతిపోయిందా ఏంటి? మీ మనవరాళ్ళు మా బాబాయ్ పిన్ని పేర్ల మీద మీ మొత్తం ఆస్తంతా రాసిచ్చేశారు. హా? పిన్ని, వెళ్ళ పేపర్స్ తీసుకొని రా. అంటే పెద్దనాన్న, అది ఆ రోజు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మన ఇంటికి తీసుకువెళ్ళడానికే మేము వచ్చాం పిన్ని. రండి పోదాము. మీకొక అవకాశం ఇస్తాను. ఏంటి పిన్ని? మీ ఇద్దరి పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీదకి రాయాలి. మా పేరు మీద ఆస్తి వస్తేనే మా కాలడుగు మీ ఇంట్లో పడుతుంది. పెద్దనాన్న కంటే మాకే ఆస్తులు ఆస్తి అడిగావా శివరాం? నన్ను క్షమించన్నయ్య. ఆ క్షణంలో ఆవేశంలో శ్రీను నా మీద చేయి చేసుకున్నాడన్న కోపంలో ఇంట్లోంచి వెళ్ళిపోయాను. అప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో నాకే తెలియని పరిస్థితి. అప్పుడు వీళ్ళిద్దరి ప్రోద్బలంతోనే ఆస్తి అడగాల్సి వచ్చింది. అడిగితే నా ప్రాణమైన ఇచ్చేవాణ్ణి కదరా. ఆస్తి కోసం ఈ అన్నయ్య గుండెల్లో తన్నావా? జనాల గుండెల్లో దేవుడిగా రాముడు ఉండొచ్చేమో గాని రాముడి గుండెల్లో మాత్రం ఎప్పుడూ లక్ష్మణుడే ఉంటాడు. అలాంటిది నువ్వు నా గుండెకి గాయం చేస్తావని నేను అస్సలు ఊహించలేదురా. నేను అధికారంలో ఉన్నా ఎలా ఉన్నా నా బలం బలహీనత అన్నీ నువ్వే అని అందరికీ చెప్పుకున్నాను. కాని నువ్వు ఒక్క మాట కూడా చెప్పకుండా చేసావు చూడు. అది నేను తట్టుకోలేకపోతున్నానురా. నా జీవితాన్ని సగం పంచుకుంది నా భార్య జానకి కావచ్చు, కానీ నా ప్రాణాన్ని పంచుకుంది మాత్రం నా తమ్ముడేరా. మీ వదిన కూడా నిన్ను మరిదిలా కాకుండా కన్న బిడ్డలా చూసుకుందిరా. అలాంటి అమ్మకు కూడా నువ్వు ద్రోహం చేశావా? రేయ్, మేము నీకు జన్మనివ్వకపోవచ్చురా,
కానీ మా తర్వాత జీవితాలు నీకే ఇద్దామనుకున్నాం. కానీ నువ్వు తిరిగిచ్చిన బహుమతి ఇదా? శభాష్. శభాష్. ఆద్య, చెప్పమ్మా, ఇదంతా చేసిందెవరు? అది పెదనాన్న. మామయ్య అడుగుతున్నారు కదా ఆద్య, నీ గురించి ఎంత భయపడ్డామో తెలుసా? చెప్పు, ఎవరు? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది శ్రీను? ఒక్కసారి ఆలోచించుకోమ్మా. నీకు తెలియని వాళ్ళకి నీ మీద కక్ష కట్టే అవసరం ఉండదు. చంపాల్సిన అవసరం అస్సలుండదు. ఎవరో గుర్తు తెచ్చుకోమ్మా. తెలీదు పెదనాన్న. వాళ్ళు నకిలీ పోలీస్ వేషంలో వచ్చారు. ఎందుకు వచ్చారో, ఎందుకు నన్ను అక్కడికి తీసుకువెళ్లారో వాళ్ళు చెప్పలేదు. నిజం దాస్తున్నావు ఆద్య? మీ దగ్గర దాచాల్సిన అవసరం నాకెందుకు శ్రీను? వాళ్ళ వెనక ఎవరున్నారో నిజంగా నాకు తెలియదు. నన్ను వాళ్ళు తీసుకెళ్లి బంధించారు. ఇదంతా జరుగుతుంటే మీరొచ్చి రక్షించారు. ఇదే జరిగింది, అంతే. చూడండి పెదనాన్న, నేను నిజమే చెప్తున్నాను. మాకేమైనా అవుతుందని భయపడుతున్నావా? అలా ఏం లేదు పెదనాన్న. 10 తలల రావణాసురుణ్ణి చంపి సీతమ్మను కాపాడుకున్న రాముడి అంశం ఇది. ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పెదనాన్న, ముందు మనం ఇంటికి వెళ్దాం, పదండి. మీరు నడవగలుగుతున్నారని పెద్దమ్మకి కూడా చెప్పాలి కదా. పదండి. అది కాదు నాకేం అత్తయ్య. కాలేదు, వెళ్దాం పదండి. రా శ్రీను. ఆద్య, ఆద్య, నమస్కారం అమ్మా. అదేంటండి దండాలు గుళ్ళో పట్టాల్సింది నాకు పెడుతున్నారు? ఈ రోజు ఆ దేవుడు పూజలు అందుకుంటున్నాడంటే దానికి మీరే కదమ్మా కారణం. అయ్యో, ఈ గుడి ఎన్నో సంవత్సరాల నుంచి మూతపడిపోయింది. ముందు నీ స్థానంలో ఎంతో మంది వచ్చారు, కానీ ఎవరు గుడి తలుపులు తెరిపించలేకపోయారు. నువ్వు తెరిపించావమ్మా. అందుకనే మళ్ళీ ఈ గుడి కళకళాడుతోందమ్మా. ఆ దేవుడికి నిత్యం పూజలు నైవేద్యాలు అందుతున్నాయమ్మా. ఈ ఊరు కూడా సస్యశ్యామలంగా ఉందమ్మా. దీని అంతటికి కారణం నువ్వే తల్లి. జనమంతా దైవానుగ్రహంతో ఉండాలని పూర్వీకులు ప్రతి ఊళ్ళో ఈ గుళ్ళు కట్టారు. కానీ ఊళ్ళో జనాలు పట్టించుకోలేక గుళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు దేవాదాయ శాఖ వచ్చింది. గుళ్ళకి పూర్వ వైభవం తీసుకొస్తే మనమంతా బాగుంటాం. అందుకే ఇదంతా. అది నా ఉద్యోగ ధర్మం, నా కర్తవ్యం.